హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మార్చి 18 కరెంట్ అఫైర్స్ అండ్ మార్చి 19 కరెంట్ అఫైర్స్, హిందూ, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ మార్చి 18, 19 ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మన కరెంట్ అఫైర్స్లో ఎన్ని అంశాలు అయితే ఉంటాయో అన్ని అంశాల్లో కనీసము ఒక్కటైతే వార్త ఉంది. డేస్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్, పాలిటీ అప్డేట్, ఇండెక్స్, రిపోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్ ఇష్యూస్, అపాయింట్మెంట్స్, మరణాలు, బుక్స్ అండ్ పేపర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి. సో స్పోర్ట్స్ మనకి అన్ని కరెంట్ అఫైర్స్లో ఏ అంశం అయితే ఉంటాయో, సమ్మిట్స్ కూడా ఇక్కడ ఇండియా అండ్ యుఏఈ రిలేషన్స్లో మనకి సమ్మిట్ కూడా జరిగింది. సో సమ్మిట్స్ కూడా మనకి ఉన్నాయి. ప్రతి అంశం కూడా కరెంట్ అఫైర్స్లో ఒక అంశం అయితే ఇక్కడ టచ్ చేయబడింది. సో ఇవన్నీ 18th, 19th ఉన్న ఇన్ఫర్మేషన్స్. సో ఫస్ట్ మనకు ఒక అప్డేట్ ఏంటి అంటే, ఈ మార్చి 15 మనం చెప్పి ఉన్నాం ఆల్రెడీ, ఈ కంబ్యాట్ ఇస్లామిక్ ఫోబియా డే అని చెప్పేసి. ఈ ముస్లిమ్స్కి ప్రపంచంలో థ్రెట్ ఉందని చెప్పేసి ఈ మార్చి 15ను కంబ్యాట్ ఇస్లామిక్ ఫోబియా డేగా కండక్ట్ చేయమని పాకిస్తాన్ కంట్రీ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది ఆమోదించింది. మనం చెప్పినాం ఆల్రెడీ, దానికి థీమ్ అంటూ ఏమీ లేదు, కన్ఫర్మ్ అది. ఇస్లామిక్ ఫోబియా లేకుండా ముస్లిమ్స్కి రైట్స్ కల్పించాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం మెయిన్గా రైట్స్. ఈ మార్చి 15 ఎందుకు అంటే, దీనికి కారణం ఏంటి అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రకారం అయితే ఈ మార్చి 15, 2019లో న్యూజిలాండ్ దేశంలో క్రైస్ట్ చర్చిలో ఒక 50 మంది ముస్లిమ్స్ని ఊచకోత కోస్తారు, 40 మంది గాయపడతారు. కాబట్టి ఆ ముస్లిమ్స్ ఫోబియా ఉంది కాబట్టి ఆ దినానికి సందర్భంగా ఈ మార్చి 15ను కంబ్యాట్ ఇస్లామిక్ ఫోబియా డేగా అనౌన్స్మెంట్ చేయమని పాకిస్తాన్ తీర్మానించింది. నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి, రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటూ. ఈ క్రైస్ట్ చర్చి దాడులు దానికి గుర్తుగానే ఈ ఇస్లామిక్ ఫోబియా డేని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మన స్పోర్ట్స్ అయితే దీన్ని కంప్లీట్ చేస్తే ఇది మలుపుకోవచ్చు. మనకి ఈ వరల్డ్ చెస్ ఒలింపియాడ్, సో వరల్డ్ చెస్ ఒలింపియాడ్ ఇది 44th ఇండియాలో చెన్నైలో జరుగుతుంది. జరగలేదు, జరుగుతుందని చెప్పేసి అదొకటి. మనం ప్లేసెస్, సో ప్రపంచ క్రీడలు అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి ప్లేసెస్ అండ్ విజేత అండ్ రన్నర్, ఇండియన్స్ ఏమైనా రికార్డు సాధిస్తే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో చెన్నైలో ఈ వరల్డ్ చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. నెక్స్ట్ జూలన్ గోస్వామి. సో జూలన్ గోస్వామి ఈమె ఈ వరల్డ్ ఉమెన్ క్రికెట్లో, మహిళా క్రికెట్లోనే ఈ వన్డేలో 50 ఓవర్ల మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించింది. 250 వికెట్లు ఈమె. ఇదే హైయెస్ట్ ఇన్ ఉమెన్ వన్డే క్రికెట్. రైట్, ఇది మనకి స్పోర్ట్స్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూసెస్. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూస్తే, రైట్, ఫస్ట్ చిన్నది హోమ్స్ ఫర్ ఉక్రెయిన్. ఇది ఒక స్కీమ్ అండి. ఇది లండన్ ప్రభుత్వము, యూకే ప్రభుత్వము, బ్రిటన్ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ఈ హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ అంటే, ఉక్రెయిన్ నుంచి ఎవరైతే రెఫ్యూజీ అంటాం, శరణార్థులుగా బయటపడుతున్నారో వాళ్ళ కోసము ఈ బ్రిటన్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, ఫేమస్ పర్సన్స్ ఒక ఇల్లు కట్టియాలి లేదా తమ ఇంట్లో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ అనే స్కీమ్ని బ్రిటన్ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక ఫ్యాక్ట్ పెట్టి గుర్తుపెట్టుకోవాలి, హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ ఎవరు అంటే లండన్ లేదా బ్రిటన్ ప్రభుత్వం అనేది కండక్ట్ చేస్తున్నది. సో నెక్స్ట్ ది ఐసీజే ఆర్డర్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఈ రష్యా యొక్క మిలిటరీ ఆపరేషన్. సో మిలిటరీ ఆపరేషన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ మీద, ఇది రష్యా, ఇది ఉక్రెయిన్. రైట్, ఈ ఉక్రెయిన్లో ఈ రష్యా దాడి చేస్తుందిగా, ఇది మిలిటరీ ఆపరేషన్ అని చెప్పేసి ఆ నేమ్ పెట్టిండు వ్లాదిమిర్ పుతిన్.
ఈ లుహాన్స్క్ డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అనేది జినోసైడ్ నరమేధం చేసిందని చెప్పేసి ఆరోపించి ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడి చేస్తున్నాడు. ఈ దాడి వెంటనే ఆపేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఇప్పుడు ఏంటి, వ్లాదిమిర్ పుతిన్ వెంటనే ఆర్డర్స్ సమ్మతించి యుద్ధాన్ని ఆపిండా అంటే నో, నెక్స్ట్ వెళ్ళి పెద్ద బాంబు అయితే వేసింది ఉక్రెయిన్ మీద. అంటే ఏంటి ఇక్కడ అర్థం అంటే, సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 193 కంట్రీస్ ఉంటాయి. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న ప్రతి కంట్రీకి ఈ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో సభ్యత్వం ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ది హేగులో ఉంది, నెదర్లాండ్ దేశంలోని ది హేగులో ఉంది. ఈ యుఎన్ఓ యొక్క ప్రధానంగా 6 అంగాలు ఉంటాయి. 6 బాడీస్లలో అన్ని ఈ 5 బాడీల యొక్క హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్ లో ఉంటది. బట్ ఓన్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం మొత్తం అవుట్ ఆఫ్ న్యూయార్క్, ఇట్ ఈస్ లొకేట్ ఇన్ ది హేగ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఈ సాధారణ సభ, సచివాలయము, ధర్మకర్తృత్వ మండలి అని చెప్పేసి, ఆర్థిక సామాజిక మండలి అని చెప్పేసి ఇవన్నీ న్యూయార్క్ లో ఉంటాయి. బట్ ఈ న్యాయస్థానం అనేది ది హేగ్ లో మాత్రం ఉంటది. సో సభ్యత్వం ఉందా అంటే రష్యాకు ఉంది, ఉక్రెయిన్కు ఉన్నది. తీర్పు కంపల్సరీ ఫాలో కావాలి. రష్యా ఫాలో కాలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ ఐసీజే వెళ్ళి యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో ఫిర్యాదు చేస్తుంది. భద్రతా మండలిలో సభ్యత్వం ఎవరికి ఉంటుంది అంటే 5+10. ఈ 10లో మనం కూడా ఒకళ్ళము ప్రజెంట్. ఈ 5 ఎవరంటే పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి, శాశ్వతంగా సభ్యత్వం ఉన్న దేశాలు ఒక 5 ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి. రైట్, ఇప్పుడు ఏమవుతుంది, ఐసీజే వెళ్ళి ఆ సెక్యూరిటీ కౌన్సిల్ కి కంప్లైంట్ చేస్తే సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ 5 దేశాలలో ఏ ఒక్క దేశము వీటో చేసినా, నిలుపుదల చేసిన ఆ తీర్మానం నెగ్గదు. సో రష్యా ఏంటనే నో చెప్పేస్తుంది, కార్డు చూపిస్తుంది, ఇంకా తీర్పు ఇది వీగిపోతుంది. అందుకే ఈ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఈ 5 దేశాలకు దేని మీద అయితే ఆరోపణ వస్తూ దానికి వీటో హక్కు అనేది ఇవ్వద్దు అని చెప్పేసి ఒక ప్రపోజల్ చేస్తాడు. బట్ అది ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇప్పుడు ఏంటి అంటే మన డౌట్, అంతర్జాతీయ న్యాయస్థానం పైన ఇంకో కోర్టు ఉందా అంటే నో. సో అప్పీల్ కి ఛాన్స్ లేదు, అదే హైయెస్ట్ కోర్టు. ఆ కోర్టులో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వాళ్ళది 9 years. ఈ 15 మందిలో మన ఇండియా నుంచి కూడా దల్వీర్ బండారా ఉన్నాడు. సో దల్వీర్ బండారా ఇది 2వసారి వరుసగా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ బిఎన్ రావ్ అని చెప్పేసి, నాగేందర్ సింగ్, బిఎస్ పాఠక్ అని చెప్పేసి ముగ్గురు ఉండే. 4వ వ్యక్తి. అయితే ఈ 15 మందిలో 13-2తోని తీర్పు చెప్పిండు. అంటే ఏంటిది, ఈ మిలిటరీ ఆపరేషన్ ని స్టాప్ చేయమని చెప్పిందేమో 13 మంది, ఇద్దరేమో స్టాప్ చేయొద్దని చెప్పేసి చెప్పిండు. ఆ ఇద్దరు ఎవరంటే రష్యా కంపల్సరీ ఉంటది, మిగతా ఎవరంటే చైనా. మనకు అంతర్జాతీయ అణుశక్తి సంఘం IAEAలో కూడా 2 దేశాలు వ్యతిరేకిస్తాయి, రష్యా అండ్ చైనా. ఓకే రైట్. ఈ 13లో ఇండియా కూడా ఉన్నది. సో ఇండియా ఉంది అంటే నో అని చెప్పాలి. దల్వీర్ బండారా ఉన్నాడు. ఒకసారి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇండియా నుంచి ఎన్నికైనప్పటికీ కూడా ఇండియాతో సంబంధం ఉండదు. తన వ్యక్తిగత హోదాలో, జస్టిస్ హోదాలో ఓటు వేయడం జరిగింది రష్యాకి వ్యతిరేకంగా. స్టిల్ నౌ ఇండియా అనేది అబ్స్టెయిన్డ్, తటస్థ వైఖరి పాటిస్తుంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, జనరల్ అసెంబ్లీలో, హ్యూమన్ రైట్స్ కమిషన్లో, తర్వాత ఈ అంతర్జాతీయ అణుశక్తి సంఘంలో కూడా మొత్తం మీద ఇప్పటికీ 5 times అనేది తటస్థంగా ఉంది. ఇక్కడ ఇండియా వ్యతిరేకంగా ఉంది అంటే ఇండియా లేదు, ఇండియా న్యాయమూర్తి ఉన్నాడు. డిఫరెన్స్ ఏంటి అంటే, సో కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సెలక్షన్ అయితే ఇండియాతో సంబంధం ఉండదు. సో కాబట్టి వ్యక్తిగత హోదాలో దిల్వారా బండారా అని చెప్పేసి రష్యాకి వ్యతిరేకంగా ఓటు అయితే వేసిండు. సో నెక్స్ట్ మిస్ వరల్డ్ 2021 పోటీలు అండి. వాస్తవంగా డిసెంబర్లో జరగాలి, బట్ పోస్ట్ పోన్ అయింది. మనకి మిస్ యూనివర్స్ ఉన్నది ఆల్రెడీ.
యూనివర్స్ 2021 ఎవరు విజేత? ఇండియన్ హర్నాజ్ సంధు అని చెప్పేసి. సో హర్నాజ్ సంధు. పంజాబ్ నాట్ చండీగఢ్, పంజాబ్ ఏమది, రైట్. హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ ఆల్రెడీ ఉన్నది. సో మిస్ వరల్డ్ పోటీలు జరగలేదు, వాయిదా పడ్డాయి. ఇది అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగినాయి ఇప్పుడైతే. సో ప్యూర్టోరికా జరిగినాయి. ఎవరు గెలుస్తారంటే కరోలినా. సో కరోలినా ఈమెది పోలాండ్ అండి. సో బలవస్కి లేదా బైలవస్కి అని చెప్పేసి, కరోలినా బైలవాస్కా అని చెప్పేసి పేరు ఉంటుంది. మనం కరోలినా పేరు మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ అది గుర్తుంటుంది ఈజీగా. పోలాండ్, మనకి పోలాండ్ ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఈ ఉక్రెయిన్ లో ఉన్న భారతదేశ రాయబార కార్యాలయాన్ని ఇండియా అనేది పోలాండ్కి తరలించింది తాత్కాలిక ప్రాతిపదికన. సో ఎంబసీ అనేది షిఫ్ట్ ఫ్రమ్ ఉక్రెయిన్ టు పోలాండ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈ పోలాండ్ దేశం యొక్క బ్యూటీ ఈ కరోలినా గెలుచుకున్నది, రైట్. ఈమెకి ఎవరంటే ఆ టోపీ కిరీటము ఇచ్చింది ఎవరంటే, ఇంతకు ముందు మిస్ వరల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో మిస్ వరల్డ్ ఎవరు? 2020 కాదండి. సో 20 పోటీలు జరగలేదు. మిస్ వరల్డ్ 2019, అంటే 19 నుంచి 21 వరకు ఈమెనే ఉన్నది. ఆమె ఎవరంటే టోనీ లేదా టోనీ ఆన్ సింగ్, జమైకా. ఇన్ఫాక్ట్ సింగ్ వచ్చింది కాబట్టి ఇండియాతో లింక్ అయిపోయి ఉంటది కాబట్టి ఇండో జైమాకా బ్యూటీ ఆమె. సో జమైకా దేశం బట్ ఇండియా సంతతి కలిగి ఉన్నది. టోనీ ఆన్ సింగ్ 2 ఏళ్ల పాటు మిస్ వరల్డ్ గా ఉంది. ప్రశ్న వస్తుంది, ఎక్కువ కాలం పాటు మిస్ వరల్డ్ గా ఉంది ఎవరు అంటే టోనీ ఆన్ సింగ్. 2 ఏళ్ళు ఉన్నారు, ఎవరైనా 1 సంవత్సరం ఉంటారు. మనకి ఆ కోవిడ్ కారణంగా కండక్ట్ చేయలేదు కాబట్టి ఆమె కంటిన్యూ అయిపోయింది. సో ఆమె టోపీ అయితే తొడిగింది. ఈమె టోపీ తొడిగేటప్పుడు ఒక సాంగ్ వాడింది టోనీ ఆన్ సింగ్ అని చెప్పేసి, ప్రేయర్ అనే సాంగ్ ఉక్రెయిన్ కి మద్దతుగా ఆ ప్రేయర్ అనే సాంగ్ వాడింది టోనీ ఆన్ సింగ్ అని చెప్పేసి, రైట్. ఫస్ట్ రన్నర్ ఎవరు అంటే ఈమె ఇండో అమెరికన్. సో ఇండో అమెరికన్ అంటే ఇండియా సంతతి కలిగిన అమెరికన్ ఆమె, శ్రీ సైని. సో పేరు వస్తే మనకు తెలుస్తుంది ఇండియా అని చెప్పేసి, శ్రీ సైని అని చెప్పేసి. ఈమె ఇంపార్టెన్స్ అంటే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఓడిపోయింది. రన్నర్ అప్ అంటే ఓడిపోయినట్టే. బట్ ఈమె ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ చిన్నప్పుడే ఆమెకి హార్ట్ హోల్ ఉన్నది. ఈ హార్ట్ లో పీస్ మేకర్ అమర్చిండు, ఒక పెద్ద ప్రాబ్లం అది. ఇంకొకటి, ఈ 12 years ఏజ్ లో ఈ కారు యాక్సిడెంట్ లో ఒక భాగం మొత్తం ముఖం కాలిపోయింది. అయినప్పటికీ ఆ మొక్కవైన ధైర్యంతో విధితోని పోటీ పడి ఇంకా ఈ పోటీలకు వస్తుంది శ్రీ సైని అని చెప్పేసి. సో ప్రయత్నిస్తూ ఓడిపోయిన గొప్ప విజేత ఎవరు అంటే శ్రీ సైనిగా మనం చెప్పుకోవచ్చు. అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచింది ఆమె. హార్ట్ ప్రాబ్లం, ముఖం కాలిపోయింది, అయినప్పటికీ పోటీలో పాల్గొన్నది, ఫస్ట్ రన్నర్గా గెలుచుకున్నది. ఇది మిస్ వరల్డ్ అండి. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్. మనం కరెంట్ అఫైర్స్ ఏం డిస్కస్ చేసినా కూడా జనవరి నుంచే ఉంటుంది కంపల్సరీ, అంతకుముందు దాదాపుగా ఉండవు. మిస్సెస్ యూనివర్స్ 2021 పోటీలలో ఎవరు? ఈ నవదీప్ కౌర్ అని చెప్పేసి, నవదీప్ కౌర్ ఆమె ఇండియా. ఈమె బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు గెలుచుకున్నది. మిస్సెస్, ఇది మిస్సెస్. సో నవదీప్ కౌర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. డౌట్ ఏంటి అంటే ఇక్కడ మనకి, సో మిస్ వరల్డ్కి ఈ మిస్ యూనివర్స్కి తేడా ఏంటి? సో 2 కూడా అందాల పోటీలు, అది సారూప్యము. 2 కూడా ప్రభుత్వ గుర్తింపు అయితే లేదు, ఆ గవర్నమెంట్ కండక్ట్ చేయదు, ఒక ప్రైవేట్ సంస్థ కండక్ట్ చేస్తుంది. నేను కూడా కండక్ట్ చేయవచ్చు మిస్ వరల్డ్ అని చెప్పేసి ఇంకేదో, మిస్ ఎర్త్ అని చెప్పేసి ఇంకేదో, రైట్. ఏంటి తేడా అంటే, ఈ మిస్ వరల్డ్ వచ్చేసి మనకి లండన్ లో ఉంటది. లండన్ కేంద్రంగా పనిచేసే సంస్థ దాన్ని కండక్ట్ చేస్తుంది. మిస్ యూనివర్స్ ఏమో అమెరికా. ఈ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ పసిఫిక్ మిల్స్ అని చెప్పేసి, సో పసిఫిక్ మిల్స్ అనే బట్టల కంపెనీ ఈ మిస్ యూనివర్స్ పోటీలు కండక్ట్ చేస్తుంది. ఈ లండన్ లో మోర్నే అని చెప్పేసి ఆ మోర్నే దాన్ని కండక్ట్ చేస్తారు, రైట్. ఇది జస్ట్ ప్రైవేట్ సంస్థలు కండక్ట్ చేస్తే అది వరల్డ్, ఇది యూనివర్స్, తేడా అంటూ ఏమీ లేదు, అంతగదే. సో గెలిస్తే ఏమైతే అంటే గుర్తింపు వస్తుంది ఆ సినిమాలలో, దీంట్లో లేదా మోడలింగ్ రంగంలో రాణించవచ్చు.
రైట్. సో నెక్స్ట్ పాలిటీ అంశం ఏంటి అంటే ఫిల్మ్ ప్రొడక్షన్లో ఐసీసీ. సో ఫిల్మ్ ప్రొడక్షన్లో ఈ కేరళలో ఈ ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంటే మనకి సినిమా రంగంలో జనరల్గా ఈ పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు గురి కాకుండా ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి 2013 ఒక యాక్ట్ ఉంటుందండి, సెక్సువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్ అని చెప్పేసి 2013 యాక్ట్ అండి. ఏంటి అంటే సెక్సువల్ హరాస్మెంట్స్ ఆన్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ అడ్రెసల్ అని చెప్పేసి, అడ్రెసల్ అంటే నివారణ తర్వాత ఈ పరిష్కారం అని చెప్పేసి చట్టం ఉంటుంది. పని ప్రదేశాల్లో మహిళల మీద ఈ లైంగిక వేధింపులు నివారించాలి, పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి 2013 యాక్ట్ ప్రకారము ప్రతి కంపెనీ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ పని ప్రదేశంలో ఐసీసీ అనేది ఏర్పాటు చేయాలి, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని చెప్పేసి. ఫిల్మ్ ప్రొడక్షన్ ఈ సినిమా రంగంలో అయితే ఏర్పాటు చేయలేదు. వాళ్ళ యొక్క వాదన ఏంటి అంటే సో ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది ఒక ప్రొడ్యూసర్ కండక్ట్ చేస్తాడు, సినిమాని తీస్తాడు, ఒక సంస్థ వేరు ఒక వ్యక్తి వేరు అని చెప్పేసి వాళ్ళ వాదన. బట్ కేరళ హైకోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి, కేరళ హైకోర్టు సో ఏ తీర్పులో అంటే సో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఒక సంస్థ అన్నది వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ఈ కేరళ హైకోర్టు అనేది ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంస్థలు కూడా సినిమా రంగంలో కూడా కంపల్సరీ పని ప్రదేశాల్లో మహిళల మీద ఈ లైంగిక వేధింపుల కోసము ఐసీసీ పరిష్కారము కంప్లైంట్ కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్పు చెప్పింది. దీని ప్రకారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కంపల్సరీ ఏర్పాటు చేయాల్సిందే ఎవరైనా కోర్టుకి వెళ్తే ఇట. రైట్. సెక్సువల్ హరాస్మెంట్ మీద ఫేమస్ కేసు ఇది కాదండి, మనకి నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రశ్న వచ్చింది విశాఖ గైడ్లైన్స్ అని చెప్పేసి. ఇది గుర్తుపెట్టుకోవాలి, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు 1997 కేసు. ఈ కేసు బట్టే మనకు 2013లో ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చిండ్రు. సో 1997 ఇయర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఫేమస్ కేసు కాబట్టి. ఈ కేశవనంద భారతి, మేనకా గాంధీ, ఈ బేరు కేసు అని చెప్పేసి ఇటువంటి కేసుల ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. రైట్. ఈ విశాఖ స్టిల్ 2015 వరకు అంట. నాకు ఇది విశాఖ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఇక స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అంటారు, ఇక విశాఖ అనేది ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాదు వాస్తవంగా. ఈ స్టోరీ ఏంటి అంటే విశాఖ ఒక ఎన్జిఓ పేరు అండి, ఒక ఎన్జిఓ సంస్థ. అది ఈ భవరీ దేవి అని చెప్పేసి రాజస్థాన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సోషల్ సర్వెంట్. ఆమె సాంఘిక సేవ చేస్తుంది, మహిళల కోసం ఎక్కువ ఫైట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది రాజస్థాన్లో ఎక్కువ జరుగుతాయి, నార్త్ ఇండియాలో ఎక్కువ స్టిల్ కూడా రాజస్థాన్లో జరుగుతాయి. రైట్. ఈ భవరీ దేవి ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపుతుంది. సో వాళ్ళ సంబంధికులు ఈమెను గ్యాంగ్ రేప్ చేస్తారు, భవరీ దేవిని వాళ్ళ భర్త ముందుగానే గ్యాంగ్ రేప్ చేస్తారు. ఈ భవరీ దేవి తరపున ఈ ఎన్జిఓ విశాఖ అనే సంస్థ రాజస్థాన్ హైకోర్టులో కేసు వేస్తుంది. సో హైకోర్టు పెద్ద తీర్పు అని చెప్పేది, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల కోసము ఇటువంటి చట్టము ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు, కాబట్టి మేమే సుప్రీంకోర్టు చట్టం చేస్తుంది. సో దాన్ని విశాఖ గైడ్లైన్స్ అని చెప్పేసి చెప్తాం. విశాఖ గైడ్లైన్స్ లో ఏముంటదంటే ఈ పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసము ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనో ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలో అందులో ఉంటది. దీన్నే జ్యుడిషియబుల్ లెజిస్లేషన్ అని చెప్పేసి పిలుస్తాము. చట్టం చేయాల్సిన పార్లమెంట్ చట్టం చేయనప్పుడు కోర్టే చట్టం చేస్తే తన తీర్పు ద్వారా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఈ భవరీ దేవి తరపున విశాఖ ఎన్జిఓ సంస్థ కేసు వేస్తుంది. సో విశాఖ పేరు మీదనే గైడ్లైన్స్ వచ్చినాయి.
ఈ గైడ్లైన్స్ ఆధారంగా మనకి 2013లో ఈ పార్లమెంటు చట్టం అయితే చేసింది. చట్టం ప్రకారము ఒక ఆఫీసు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, 10 మంది కంటే ఎక్కువ పనిచేస్తే ఐసీసీ కంపల్సరీ ఏర్పాటు చేయాలి, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని చెప్పేసి. ఇంతవరకు సినిమా రంగంలో ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేయమని చెప్పేసి, ఇన్ఫాక్ట్ మీ రంగంలోనే ఎక్కువ లైంగిక వేధింపులు ఉంటాయని చెప్పేసి కోర్టు ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ మీ టూ ఉద్యమాన్ని నడిపింది కూడా ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే. సో ఛాన్సెస్ కోసం లైంగిక వేధింపులు గురి చేస్తుందని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కంప్లైంట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో ఇండెక్స్ అండి, ఏంటి ఇండెక్స్ అంటే మనకి వరల్డ్ హ్యాపీనెస్ లేదా హ్యాపీయెస్ట్ ఇండెక్స్, ప్రపంచ ఆనంద సూచిక అని చెప్పేసి ఆనందంగా ఉన్న దేశాల జాబితాను ఈ యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ ఒకటి ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ సంస్థ కొన్ని మెజర్స్ తోని ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని తీసుకొస్తుంది. సో దీని ప్రకారం ఫస్ట్ ఎవరంటే ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్నది ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్. సరిపోతుంది 3, ఇన్ఫాక్ట్ ఒకటి సరిపోతుంది, ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఐస్లాండ్ కూడా ఉన్నది. ఇండియా ప్లేస్ ఎంత అంటే 136 ఉన్నది ఇండియా ప్లేస్. సో ఇండియా ప్లేస్ లాస్ట్ ఎవరు అంటే 146 ప్లేస్ లో లాస్ట్ ఎవరు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు పైన ఇంకొకటి లెబనాన్ అని చెప్పేసి ఉన్నది. ఇవి మనకి ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు. సో ఇటీవల ఈ జనవరి నుంచి కొన్ని ఇండెక్స్ వచ్చినాయండి. అందులో ఇండియా ప్లేస్ ఏంటి ఆ ఫస్ట్ ఎవరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. రైట్, ఎవరు ఫస్ట్ అంటే మనకి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి, హెన్లీ సంస్థ రూపొందిస్తుంది. IATA ఆధారంగా ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఈ జపాన్ అండ్ సింగపూర్ ఫస్ట్ ఉన్నారు, వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో ఇండియా ప్లేస్ ఎంత అంటే 83 అండి, ఇండియా ప్లేస్ 83 ఉన్నది పాస్పోర్ట్ ఇండెక్స్ లో. సిపిఐ అంటాము, కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రపంచ అవినీతి సూచికలో. సో తక్కువ అవినీతి ఉన్నది ఎక్కడంటే మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఫిన్లాండ్, సేమ్ మళ్ళీ ఫిన్లాండ్, మళ్ళీ సేమ్ డెన్మార్క్, బట్ మళ్ళీ సేమ్ ఐస్లాండ్ కాదు, ఇక్కడ న్యూజిలాండ్ వస్తుంది. సో ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ అంటే ఈ ఫస్ట్ 3 కాదు. సో అంటే ఈ ఫస్ట్ ప్లేస్ లో 3 సంయుక్తంగా వచ్చినాయి, ఇక్కడ మాత్రం 3 వేరు వేరు స్థానాలు. ఇండియా ప్లేస్ ఎంత అంటే ఈ కరప్షన్ పర్స్పెక్టివ్ ఇండెక్స్ లో చూస్తే ఇట్లా 85 అండి. సో ఇది 83, ఇదేమో 85. సో ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇది అమెరికా సంస్థ రూపొందిస్తుంది. సో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి మేధా సంపత్తి హక్కుల సూచిక ఇది. సో ఫస్ట్ అయితే అమెరికా కాబట్టి అమెరికన్ యుఎస్సి అని చెప్పేసి, ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు యూకే అవసరం లేదు, యూకే మనకి 43 ప్లేస్ వచ్చేసి ఇండియా. సో ఇండియా 43 ప్లేస్. నెక్స్ట్ చూస్తే వరల్డ్ డెమోక్రటిక్ ఇండెక్స్, ప్రజాస్వామ్య సూచిక అని చెప్పేసి వీడెమ్ సంస్థ అనేది రూపొందిస్తుంది. అందులో ఫస్ట్ వచ్చింది మనకి స్వీడన్ సంస్థ, స్వీడన్ దేశము. సో ఇండియా ప్లేస్ 93 అండి, ఇండియా అనేది 93 వచ్చింది, 93. నెక్స్ట్ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మనకి 17 ఉంటాయి. ఆ 17 గోల్స్ ఎట్లా సాధిస్తుందో ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో రిపోర్ట్ ప్రకారం అనేది ఈ సో ఫస్ట్ అనేది మళ్ళీ సేమ్ ఫిన్లాండ్ ఉన్నది అక్కడ. సో మన ఇండియా ప్లేస్ వచ్చేసి 120 అండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లా 120 అయితే ఉన్నది. సో ఇటువంటి మనకు ఇండెక్స్ యొక్క ప్లేస్ మనము ఒక దగ్గర ఒక పేపర్ లో రాసుకొని ఉంటే ఈజీగా మనం కంపేర్ చేస్తూ ఇండియా ప్లేస్ ఎంత అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ప్రశ్న అయితే ఒకటి కంపల్సరీ వస్తుంది. రైట్, ఇంకేమన్నా వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ అంటే పేపర్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ కావచ్చు, అవినీతి సూచిక కావచ్చు, మేధా సంపత్తి, ప్రజాస్వామ్య సూచిక, ఈ ఆనంద సూచిక, ఇంకేమైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒకటి మర్చిపోయాం మనం, ఎకనామీ కూడా రాయాలి. ఎకనామీ, సో ఈ మూడీస్ అనేది ఇచ్చింది రిపోర్ట్.
ఇండెక్స్ అయిపోయింది. నెక్స్ట్ అంటే వరల్డ్ హ్యాపీనెస్ అయిపోయింది. నెక్స్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అంటాం. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అంటే పంట వైవిధ్య సూచిక అని చెప్పేసి. సో ఇది ఇండియాలో మొత్తం తీసిండ్రు, ఫస్ట్ ప్లేస్ తెలంగాణ అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. సో తెలంగాణ న్యూస్ మనం చదవాలి అంటే ఎక్కువ నమస్తే తెలంగాణ పేపర్ అయితే కొంచెం ఎక్కువ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ మంచిగా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. తెలంగాణలో మళ్ళీ చూస్తే మనకి ఈ నిర్మల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది, ఎక్కువ వైవిధ్యం పంటలు సూచికలో ఇది ఇండియా మొత్తంలో తెలంగాణ. నెక్స్ట్ మనం ఎకనామీలో చూస్తే, సో ఎకనామీ అనేది నిన్న మూడీస్, నాట్ మూడీస్ ఒక రేటింగ్ సంస్థ ఇండియాకి రేటింగ్ ఇస్తుంది. ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం F2023 అని చెప్పేసి సూచిస్తాము. జనరల్ గా ఈ రీడింగ్స్, ఈ ఇండెక్స్ అనేది ఈ క్రిసిల్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకా IMF అని, వరల్డ్ బ్యాంక్ అని, ఆర్టికల్స్ అని, ఇవన్నీ మార్చిలో ఇస్తాయి. మనం ఒకసారి రాసి పెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడు సెప్టెంబర్లో ఇస్తాయి. సో అప్పటి వరకు మనం ఇవే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడీస్ ప్రకారం మరి 5.4 ఇచ్చిందండి మన రేట్, మన జీడిపి యొక్క వృద్ధి రేటు అనేది. సో మనకు తెలుసు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ అనేది ఎంత 8.7 ఇచ్చింది. సో క్రిసిల్ అనేది 7.8 ఇచ్చింది. IMF అనేది మనకు 7.1 ఇచ్చింది. ఆర్థిక సర్వే అనేది 8 నుంచి 8.5 దాకా ఉంటుందట. సో ఇది మనకి ఫైనాన్షియల్ 2022-23 వివిధ సంస్థలు ఇండియా యొక్క ఆర్థిక వృద్ధి రేటుకు ఇచ్చిన రేటింగ్స్ పర్సెంటేజ్ అనేది అట్లా ఉన్నది. క్రిసిల్ వరల్డ్ బ్యాంక్ ఉల్టా ఇస్తే వస్తుంది, IMF 7.1 వస్తుంది, అండ్ ఆర్థిక సర్వే అనేది 8 నుంచి 8.5 దాకా అయితే వచ్చింది. మూడీస్ అనేది 5.4 ఇచ్చింది. కారణం ఏంటి అంటే ఈ ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఈ ధరలు పెరుగుతాయని చెప్పేసి చెప్పింది. రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. NSIL ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగము. ఇంతకుముందు మనకు ఆంథ్రాక్స్ ఉంది ఆల్రెడీ, ఇది ఇంకొకటి. అది ఆంథ్రాక్స్ అంటే ఇస్రో యొక్క వాణిజ్య అంశాలు చూసుకుంటది. అంటే ఇతర దేశాల యొక్క ఉపగ్రహాలు పంపినప్పుడు ఆ లావాదేవీలు లాంటివి ఉంటే అది డిస్కస్ చేస్తుంది ఆంథ్రాక్స్. దాంతో పాటు NSIL కూడా ఉన్నది. సో మనకి నేషనల్ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పేసి అది ఉన్నది. సారీ, న్యూ స్పేస్ అండి, నాట్ నేషనల్, న్యూ స్పేస్ అని చెప్పేసి ఉన్నది. సో న్యూ స్పేస్ ఇండియన్ అని చెప్పేసి సంస్థ ఉన్నది. ఇది ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ. NSIL ఏంటిది గవర్నమెంట్ సంస్థ, న్యూ స్పేస్ ఇండియా అని చెప్పేసి. ఇదేమో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక ప్రైవేట్ సంస్థ. సో ఇది ఒప్పందాలు చేసుకున్నాయి. వెరీ ఫస్ట్ టైం ఈ అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అనేది గవర్నమెంట్ సంస్థతోని ఒప్పందం చేసుకోవడము. ఇస్రోలో కూడా ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించింది మన మోడీ ప్రభుత్వము. సో దాని ప్రకారమే ధృవ అనేది హైదరాబాద్ సంస్థ ఈ NSIలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది పెడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రాకెట్ తయారీ లాంటివి పట్టించుకోదు, కేవలము ఈ అమ్మడం కొనడం మాత్రమే చూస్తుంది. ఈ ధృవ అండ్ ఈ NSIL కావచ్చు లేదా ఆంథ్రాక్స్ కావచ్చు. రైట్. ఆంథ్రాక్స్ రోగం పేరు ఉన్నది, ఇది యాంట్రిక్స్ తెలుగులో యాంట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ అసాని, ఒక తుఫాను పేరు, ఉష్ణ మండల తుఫాన్ అని చెప్పేసి పిలుస్తాం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఈ అసాన్ తుఫాన్ వచ్చిందట. ఈ అసాన్కి పేరు పెట్టింది ఎవరైనా అంటే శ్రీలంక. ఈ పేర్లు పెట్టడం అనేది ఏంటంటే జనరల్ గా మనకి మొత్తం ఒక 13 దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బంగాళాఖాతము, ఈ పశ్చిమాన అరేబియా, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న మొత్తం 13 దేశాలు ఉన్నాయి. ఆ 13 దేశాలు ఇంటూ 13 పేర్లు మొత్తం ఎంత అంటే సో 169 పేర్లు ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఫస్ట్ బంగ్లాదేశ్ ఉన్నది, ఇండియా ఎక్కడో ఉన్నది, నెక్స్ట్ లాస్ట్ కు థాయిలాండ్ ఉన్నది, శ్రీలంక, థాయిలాండ్, ఇట్లా 13 పేర్లు అయిపోతాయి. ఈ 13 పేర్లలో ఈ శ్రీలంక పేరు ఉంది ఇక్కడ, ఇది 12వ పేరు. ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ రౌండ్ 13 పేర్లు, మళ్ళీ మొత్తం ఇట్లా 13 పేర్లు, మొత్తం 169 పేర్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక వంతు వచ్చింది. బంగాళాఖాతంలో తూర్పు వైపున
ఈ తుఫాన్ అనేది వస్తుంది అని చెప్పేసి శ్రీలంకను తాకింది. నెక్స్ట్ ఇక మనదే అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవులకు వస్తుంది అని చెప్పేసి ఎవరు రిపోర్ట్ ఇచ్చిందంటే ఐఎండి. సో ఇండియా మెట్రాలజికల్ డివిజన్ అని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ పూణేలో ఉంటుంది, భారతీయ వాతావరణ విభాగం అని చెప్పేసి. రైట్, ఈ తుఫాను హెచ్చరికలు ఎందుకు అంటే ఆ దేశాలు అలర్ట్ అవుతాయి అని చెప్పేసి కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లు ఎందుకంటే ఆ తుఫాను నేమ్ గుర్తుపెట్టుకోవడానికి, ఆ తుఫాను వల్ల ఎంత నష్టం వాడిందో మనకు ఫ్యూచర్ లో గుర్తుపెట్టుకోవచ్చు, అందుకే ఆ పేర్లు అనేవి పెడతారు జనరల్ గా. రైట్, ఈ ఐఎండి ఇటువంటి మనదేమో ఐఎండి మొత్తం మీద 6 ఉన్నాయి, ప్రపంచంలో 6 వాతావరణ కేంద్రాలు ఉన్నాయి, అందులో ఐఎండి ఒకటి మన ఈ మహారాష్ట్రలోని పూణేలో ఉన్నది. సో ఈ ఐఎండి అనేది మన ఇండియాలో చూసుకుంటుంది అన్నట్టు. రైట్, ఈ ట్రాపికల్ అంటే ఉష్ణమండల తుఫానుల హెచ్చరిక కేంద్రం అని చెప్పేసి ఒక 5 ఉంటాయి. ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ అని చెప్పేసి ఒక 5 ఉన్నాయి అవి. సో ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఇవి ఒక 5 ఉన్నాయి. వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక 6 ఉన్నాయి. ఇవి వాతావరణ కేంద్రాలు, ఇవి ఉష్ణమండల తుఫాను వార్నింగ్ కేంద్రాలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి ఆ పేర్లను సెలెక్ట్ చేసుకుంటా ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనకు అసాని తుఫాన్ అనేది బంగాళాఖాతంలో వచ్చింది. జనరల్ గా మనకు ఒకసారి ఇండియాకి అప్లికేబుల్ చేస్తే జనరల్ గా సో మనకు తూర్పు వైపున ఎక్కువ వస్తాయి, అందులో ఈ ఒడిశాలో ఎక్కువ వస్తుంది, ఈ బంగాళాఖాతం వల్ల ఎక్కువ వస్తుంది. ఇటువైపు ఏమో పశ్చిమ అరేబియాలో గుజరాత్ లో ఎక్కువ వస్తుంది. రైట్, కాబట్టి ఒరిస్సాలో మనకి సూపర్ సైక్లోన్ అని చెప్పేసి వచ్చింది. అక్టోబర్ 29 మనకి ఎక్కువ మంది చనిపోయింది కాబట్టి తుఫాన్ కారణంగా అక్టోబర్ 29 మనం నేషనల్ డిజాస్టర్ డేగా కండక్ట్ చేస్తున్నాము. రైట్, భారతదేశం యొక్క మొత్తం వైశాల్యంలో 8% అనేది ఈ తుఫాన్లకు ప్రమాదంగా ఉంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రశ్న అయితే వచ్చింది. నెక్స్ట్ అవార్డు, ప్రిట్జ్కర్. సో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్ట్ అవార్డు. సో మనకి ప్రిట్జ్కర్ అవార్డు అనేది ఆర్కిటెక్ట్ అంటే నిర్మాణ రంగంలో నోబెల్ అవార్డుగా మనం తీసుకుంటాము. రైట్, ఈ నోబెల్ అవార్డు అనేది జనరల్ గా మనకి 6 రంగాల్లో ఇస్తారు, కొన్నిటిలో ఇవ్వరు. ఆ ఇవ్వని రంగాల్లో నోబెల్ తోని ఈక్వల్ గా చెప్తారు. అటువంటి ఈక్వల్ గా చెప్పిందే ఈ ప్రిట్జ్కర్ అని చెప్పేసి మనకి ఈ బుర్కినా ఫాసో దేశస్థుడు. సో బుర్కినా ఫాసో ఫ్రాన్సిస్ కేరీ గుర్తుపెట్టుకోవాలి పేరు, ఎందుకు అంటే రికార్డు అండి ఇది ఒకటి. సో వెరీ ఫస్ట్ టైం ఈ ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్ గా పరిగణించే ప్రిట్జ్కర్ ఆర్కిటెక్ట్ అవార్డు అనేది బుర్కినా ఫాసో, ఆఫ్రికాలో ఒక అత్యంత పేదరికమైన కంట్రీ, ఆ ఫ్రాన్సిస్ కేరీకి వచ్చింది. ఈయన బిల్డింగ్ అంటే స్కూల్స్ కోసము, ఆఫ్రికా కాబట్టి సో ఈ ఈక్వటర్ లైన్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉష్ణం ఉంటుంది, ఈ బిల్డింగ్స్ వల్ల ఎక్కువ చెమట వస్తుంది కాబట్టి సో మట్టితోని అక్కడ ఇల్లు స్కూల్స్ నిర్మించాడు ఈ ఫ్రాన్సిస్ కేరీ. ఆ ఆర్కిటెక్ట్ నైపుణ్యానికి మెచ్చి ఈ ప్రిట్జ్కర్ అవార్డు అనేది రావడము జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఆఫ్రికా పర్సన్స్, వెరీ ఫస్ట్ టైం ఈ నల్ల జాతి పర్సన్ కి రావడం అనేది ఈ ఫ్రాన్సిస్ కేరీ. మనకి బుర్కినా ఫాసో మళ్ళీ మనకి జనవరి నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ లో వచ్చింది. ఈ బుర్కినా ఫాసోలో ఈ జుటా అంటే ఈ సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ మార్క్ రోచ్ అనే అధ్యక్షుడిని తరిమి కొట్టారు ఈ బుర్కినా ఫాసోలో. ఈ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ COVID-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్పేసి చెప్తే ఆ అధ్యక్షుని కూడా తరిమి కొట్టారు. సో బుర్కినా ఫాసో అండ్ కెనడా రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు. సో పార్లమెంటేరియన్ అవార్డ్స్ 2022 అవార్డ్స్ ఇవి. రైట్, ఇది లోక్మాత్ అనే సంస్థ ఇస్తుంది, గవర్నమెంట్ సంస్థ ఏం కాదండి. సో లోక్మాత్ సంస్థ ఇస్తుంది, బట్ ఎవరన్నా ఫ్యాక్ట్స్ ఉంటే ప్రశ్న వస్తే రావచ్చు. సో వచ్చింది ఎవరికంటే ఓవైసీ అసదుద్దీన్ ఎంపీను, హైదరాబాద్ ఎంపీ. సో ఈ ఎంఐఎం పార్టీకి ఒకటే నెంబర్ ఉంటుంది ఎంపీ, ఎప్పటికి ఉంటుంది, అది స్టాండర్డ్ నెంబర్, ప్రామాణిక నెంబర్. అది 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అనేది ఎప్పటికీ ఉంటుంది. రైట్, ఈ ఓవైసీకి వచ్చింది బెస్ట్ పార్లమెంట్ అవార్డు అని చెప్పేసి, ఎక్సలెంట్ అది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఒబ్రియన్ అని చెప్పేసి, ఆ తృణమూల్ కాంగ్రెస్ వ్యక్తి ఒబ్రియన్.
సో ఓబ్రియన్ అండ్ ఓవైస్ కి వచ్చింది. లైఫ్ టైం ఈ పార్లమెంటేరియన్ అవార్డ్ అని చెప్పేసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. అదేమో ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. ఇంకో వ్యక్తి భర్తృహరి అని చెప్పేసి. సో ఇద్దరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, వాళ్ళకేమో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు అనేది లోక్మత్ సంస్థ అనేది ఇస్తుంది. రైట్, మనకి అవార్డ్స్ కూడా అయిపోయింది. ఇవన్నీ ఫ్యాక్ట్ పెట్టే, ఎక్కడ అవసరం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే, సో ఇండియా శ్రీలంక ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ఎల్ఓసి మళ్ళా ఒక $1 బిలియన్ అయితే ఇచ్చింది. ఎందుకోసం అంటే ఈ ఫుడ్ కోసం, మెడిసిన్ కోసం, ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంకేమన్నా ఉంటే వాటి కోసం ఇచ్చింది. లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, సేమ్ మ్యాటర్. బట్ ఇప్పుడు ఇచ్చిందేమో ఎస్బీఐ ఇచ్చిందండి. ఇప్పుడు ఎస్బీఐ ఇచ్చింది. అప్పుడు $500 మిలియన్ అంటే ఎంత, $500 బిలియన్. ఇప్పుడు బిలియన్ ఇచ్చింది. అప్పుడు $500 బిలియన్ ఇచ్చింది ఎవరంటే ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చింది. ఎందుకోసం అంటే పెట్రోలియం కోసం ఇచ్చింది. అప్పుడు ఇప్పుడేమో ఫుడ్, మెడిసిన్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయో వాటికి శ్రీలంక, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, సంక్షోభం వచ్చింది. ఫారెన్ కరెన్సీ అనేది తగ్గిపోయింది పూర్తిగా, సంక్షోభం వచ్చేసి. పెట్రోల్ కొనుక్కోవాలంటే డాలర్ చెల్లించాలి కాబట్టి, డాలర్స్ లేవు కాబట్టి ఇది హెల్ప్ చేస్తుంది మన ఇండియా. సో నైబర్స్ ఫస్ట్ అండి అనే పాలసీ మోడీ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. నైబర్స్ ఫస్ట్ అంటే మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో కంట్రీస్, వాళ్ళతో మిత్రంగా ఉందామని చెప్పేసి ఇటువంటి అప్పులు అయితే ఇస్తుంది. లైన్ ఆఫ్ క్రెడిట్ మీన్స్ ఏంటి అంటే, ఒక కోటి డబ్బులు ఇస్తే గిట్ట కోటి వాడుకోదు, ఎంత వాడుకుంటే అంతకే ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. మన క్రెడిట్ కార్డు లెక్క 1 lakh ఉంది మన క్రెడిట్ కార్డు సౌకర్యం. సో 50,000 వాడుకున్నాము, ఒక డేట్కి బిల్ వస్తుంది, 50,000 మీదనే వస్తుంది ఇంట్రెస్ట్, మొత్తం మీద రాకుండా. మళ్ళీ నువ్వు ఒక 40,000 కట్టినావు అనుకో, మీద 10,000 ఉంటుంది, 10,000 మీద బిల్ వస్తుంది. అట్లా ఒకవేళ 50,000 కడితే మళ్ళీ 50,000 యాడ్ అవుతుంది, మళ్ళీ 1,00,000 ఉంటుంది నీ దగ్గర. సో అట్లా లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే లైన్స్ క్రెడిట్ అవుతా ఉంటుంది, ఎంత చెల్లిస్తే అంత డబ్బు జమ అవుతా ఉంటుంది. సో శ్రీలంక అనేది ఇచ్చింది. ఈ రాజపక్సే విదేశాంగ శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇండియాకి వచ్చినప్పుడు ఒప్పందం అయితే జరిగింది నిన్న. సో 1 బిలియన్, ఇప్పుడు అంతకుముందు 500 మిలియన్స్. 1 బిలియన్ అంటే ఎస్బీఐ బ్యాంకు, 500 మిలియన్స్ అంటేనేమో ఎగ్జిమ్ బ్యాంక్. ఇట్లా మనం కంపారిటివ్ నేర్చుకోవాలి, రాసుకోవాలి కూడా పేపర్లో కంపల్సరీ. ఒక అంశం వచ్చినప్పుడు మళ్ళీ ఇంతకుముందు వచ్చిందని నీకు ఎప్పుడు తెలుస్తుంది, ఇది చదివితే అది గుర్తుంటుంది, అది గుర్తుంటే ఇది చదువుతాం మనకి అట్లా. రైట్, నెక్స్ట్ యుఏఈ. ఇక్కడ మన 2 అంశాలు వస్తే, ఒకటేమో సమ్మిట్ అండి, ఒకటేమో డీల్. సో 2 మనకు జరిగినాయి ఇక్కడ. సమ్మిట్ ఫస్ట్ ఏంటి అంటే ఆర్బిట్రేషన్. సో ఆర్బిట్రేషన్ ఇన్ న్యూ గ్లోబల్ ఎరా. ఇదంతా ఏమవసరం లేదు కానీ ఈ ప్రపంచీకరణ రంగంలో మధ్యవర్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద యుఏఈ ఆతిథ్యం ఇస్తుంది. సో ప్రపంచంలో మధ్యవర్తిత్వం, బ్రోకరిజం మీద ఇది సమ్మిట్ అని చెప్పేసి ఇండియా నుంచి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ హాజరయ్యాడు. సో ఎన్వి రమణ, ఈ ఎన్వి రమణ మనకు ఇటీవల హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ లో మధ్యవర్తిత్వ కేంద్రం అని చెప్పేసి. సింగపూర్ లో ఉంది, లండన్ లో ఉంది, మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ మనకి ఏంటంటే సమ్మిట్ అండి, ఇది ఒకటి. ఆర్బిట్రేషన్ మీన్స్ మధ్యవర్తిత్వం. ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టు దాకా పోకుండా ఇంట్లో కూర్చుండి పంచాయతీ చేసుకోవడమే ఇది ఏది ఆర్బిట్రేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో గ్లోబల్ ఎరాలో ఎలా ఉండాలని చెప్పేసి ఆ సమ్మిట్ అనేది ఎన్వి రమణ వేయండు. ఇది సమ్మిట్ అండి. థీమ్ అంటే ఏం లేదు, కోర్టు గడప తొక్కద్దు ఫస్ట్ అయితే. సో నీ డబ్బులు నా డబ్బులు ఇద్దరి పోతాయి, పంచాయతీ పెడితే గిట్ట తక్కువ డబ్బులు పోతాయి. సో డీల్ ఏంటి అంటే ఈ యుఏఈలో ఉన్న భారతీయ ఖైదీల మార్పిడి అనేది ఒప్పందం చేసుకున్నది ఇండియా అండ్ యుఏఈ. ఒప్పందం దగ్గర నుండి సైన్ చేసింది ఎవరంటే ఎన్వి రమణ. 75 మంది ఖైదీలు, ఆ 75 మనకు అవసరం లేదు కూడా, ఓన్లీ ఖైదీల ఒప్పందం ఎవరికంటే ఇండియా అండ్ యుఏఈ. మనకి ఇంతకుముందు యుఏఈ వార్తల్లో వచ్చిందండి, సిఈపిఏ అనే ఒప్పందం ఉన్నది.
కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఈ సిఈపిఏ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ టైం ఇండియా అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఒక ఐఐటి సంస్థని నెలకొల్పుతుంది పారిశ్రామిక రంగంలో శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పేసి. సో సిఈపిఏ ఒప్పందము ఇండియా అండ్ యుఏఈ, ఖైదీల మార్పిడి ఒప్పందము ఇండియా అండ్ యుఏఈ, సమ్మిట్ వచ్చేసి యుఏఈ, డీల్ వచ్చేసి ఇండియా యుఏఈ. సిఈపిఏ మళ్ళా ఒప్పందాన్ని ఇంకొక దేశం ఉన్నది వార్తల్లో, కెనడా ఉన్నది, ఇండియా అండ్ కెనడా అని చెప్పేసి. సో ఇండియా అండ్ కెనడా అని చెప్పేసి సిఈపిఏ ఒప్పందాన్ని ఇది కూడా కుదుర్చుకున్నది. ఈ కెనడా మనకి వార్తల్లో ఉన్నది. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ అనేది విధించబడింది, ఎందుకంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పేసి ఆ జస్టిన్ ట్రూడో ఉత్తర్వులు జారీ చేస్తే ట్రక్ డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు కెనడాలో. సో కెనడా ఐస్ హాకీ దాని యొక్క జాతీయ క్రీడ. ఐస్లాండ్ అనేది ఇటీవల ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్ థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నది. సో నెక్స్ట్ రష్యా. సో రష్యా ఇండియా ఇప్పుడే ఒప్పందం అంటే చాలా ఒప్పందాలు ఉంటాయి. ఇండియా రష్యా మేము 1,00,000 ఒప్పందాలు వేసుకుంటాం అని చెప్పేసి ఇండియా ప్రభుత్వం చెప్తుంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఇక్కడ యూపీలోని అమేధిలో. బ్రహ్మోస్ క్షిపణి ఇక్కడ ఏరోస్పేస్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఢిల్లీలో అండ్ లక్నోలో. సో రష్యా ఇండియా మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి, సుకోయు అని చెప్పేసి అన్ని యుద్ధ విమానాలన్నీ ఆర్మోడ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మన రష్యా మనకి. సో కాలంతో పని లేకుండా ఎప్పటి నుంచో మనకు రష్యా అనేది నమ్మదగింది. 1971 ఈ ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వైపు ఉంటే రష్యా ఒకటే మన మీద ఈగ వాళ్ళనివ్వ అని చెప్పి సవాల్ చేసింది రష్యా. సో అటువంటి రష్యాకి మనము న్యూట్రల్ గా ఉన్నాము, సపోర్ట్ చేయట్లేదు, యుక్రెయిన్ వారిని సపోర్ట్ చేయట్లేదు, న్యూట్రల్ గా ఉన్నాం. బట్ మనకు కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో దెల్వీర్ బండార్ అనే వ్యక్తి వ్యక్తిగత హోదాలో రష్యాకి అపోజిషన్ లో ఓటు వేస్తున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే మనకి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచి. సో క్రూడ్ ఆయిల్, ముడి చమురు దిగుమతి. ఇంతకుముందు మనం దిగుమతి చేసుకున్నామంటే రష్యా నుంచి చేసుకోవాలి. ఎక్కువ ఇరాన్, సౌదీ అరేబియా, మనకు కజకిస్తాన్ అలాంటి దేశాలు మనకు చేసినాయి. రష్యా మనం ఎంతసేపు ఆర్మోడ్ సోర్సెస్ మాత్రమే చేసుకున్నాం. ఇది వెరీ ఫస్ట్ టైం ముడి చమురు అట్లా. సో రష్యా ముడి చమురు ఎగుమతి చేయకుండా అమెరికా, ఐరోపా కంట్రీస్ అన్ని కూడా ఆంక్షలు విధిస్తే ఇండియా మాత్రం ముడి చమురు కొనుక్కుంటుంది. సో ఏ సంస్థలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి రెండు సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. ఐఓసి అండ్ హెచ్పిసిఎల్ ఆ ముడి చమురు కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుని రష్యా, అది తక్కువ ధరకండి. సో ఈ డాలర్స్ లో కాదు, మళ్ళీ ఈ రష్యా అండ్ రూపాయలలో ఇది జరిగింది ఒప్పందం అనేది రూపాయలలో. సో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ అమెరికా ఏమంటుందంటే హిస్టరీ మిమ్మల్ని క్షమించదు అని చెప్పేసి ఇండియాని శాపనార్థాలు పెడుతుంది. ఎందుకంటే సో మేమేమో ఎకనామిక్ సాంక్షన్స్ విధిస్తున్నాము, మీరు ఇండైరెక్ట్ గా రష్యా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు డబ్బు ఇస్తున్నారు, డబ్బు తీసుకెళ్లి రష్యా ఆయుధాలు కొంటుంది, మళ్ళీ ఉక్రెయిన్ మీద వెళ్ళి వేస్తుందని చెప్పేసి, మీరు పరోక్షంగా యుద్ధానికి హెల్ప్ చేస్తుందని చెప్పేసి అంటే అప్పుడు ఇండియా ఏమంటుంది, మీరు దీన్ని రాజకీయం చేయొద్దు, మా ముడి చమురు అవసరాల్లో 90% మేము ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము, మా ఫారెన్ కరెన్సీ యొక్క రేషియో మొత్తం తగ్గిపోతుంది, వీళ్ళు చౌకగా ఇస్తా అంటున్నారు, చీప్ అండ్ బెస్ట్ కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము, అవసరాలు చూసుకోండి తప్పించి మీరు రాజకీయం వద్దని చెప్పేసి మనకి ఇండియా అయితే అంటుంది. రైట్, నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్ మనకి వరల్డ్ పీస్ సెంటర్, ప్రపంచ శాంతి కేంద్రం అని చెప్పేసి వరల్డ్ పీస్ సెంటర్. ఇది మనకు హర్యానాలోని గూర్గావ్లో. సో గూర్గావ్లో ఎవరు, ఈ అహింస విశ్వభారతి కేంద్రం అని చెప్పేసి, అహింస విశ్వభారతి కేంద్రం అని చెప్పేసి. సో ఇది లోకేష్ జీ, ఈ స్థాపకుడు, ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని గూర్గావ్లో స్థాపించాడు శాంతి కోసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ బిట్, లోకేష్ జీ ఆయన సంస్థ అహింస విశ్వభారతి కేంద్రము, ఇది గూర్గావ్లో హర్యానాలో ఉంది. అక్కడ ప్రపంచ శాంతి కేంద్రాన్ని అయితే స్థాపించింది శాంతి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ గుజరాత్ స్కూల్ అండి. సో గుజరాత్ రాష్ట్రంలో ఈ 6th to 12th క్లాస్ లో భగవద్గీతని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సిలబస్ లో. సో భగవద్గీత అనేది అవసరము,
అది ఓన్లీ హిందూ మీరు గ్రంథంగా చూడకండి అని చెప్పేసి చెప్తున్నది. సో ఇది హిందూ గ్రంథం కాదట, అది లౌకిక గ్రంథం అని చెప్పేసి వాళ్ళ మాటలో అయితే చెప్పినారు. రైట్, గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అనేది లౌకిక గ్రంథం, అది నాట్ హిందూ పీపుల్స్. స్కూల్ సిలబస్లో చేరుస్తున్నారు, దట్ ఈస్ ద మ్యాటర్. ఎక్కడ అంటే గుజరాత్లో. ఏ ప్రభుత్వం అంటే గుజరాత్ ప్రభుత్వం. నెక్స్ట్ తర్వాత ఈ అపాయింట్మెంట్ చూస్తే ఎస్ తిరుమూర్తి. ఇది మనకి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామంటే ఈ పేరు వచ్చింది. యుఎన్ఓలో భారత యొక్క ఇండియా యొక్క శాశ్వత ప్రతినిధిగా సో మళ్ళీ తిరిగి సెలెక్ట్ అయ్యాడు తిరుమూర్తి. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం టైంలో కొత్త వాళ్ళని నియమిస్తే వాడు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి వీనికి మొత్తం స్టోరీ చెప్పేసినాం కాబట్టి వీడినే పెట్టాలని చెప్పేసి వీడిని కంటిన్యూ చేస్తుంది. సో సెకండ్ టైం ఎస్ తిరుమూర్తి మన యుఎన్ఓ యొక్క ఇండియా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఆశీష్ జా. సో ఈయనది అంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేము, ఇక మనం అన్ని చదువుకోవాలి కంపల్సరీ, మరి రాకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతాయి. సో ఆశీష్ జా అంటే ఈ వైట్ హౌస్, అమెరికా అధ్యక్షుడు నివాసము, వైట్ హౌస్ లో COVID-19 మీద టీంకి ఇతను అధ్యక్షుడు. సో ఇండియన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అమెరికాలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రదీప్ కుమార్, ఈయన ఎవరంటే మనకు చైనాలో ఇండియా యొక్క రాయబారి. సో చైనాలో ఇండియా యొక్క రాయబారిగా ఈ ప్రదీప్ కుమార్ని నియామకం చేసింది ఎవరు అంటే రాష్ట్రపతి. విదేశాల్లో మన దేశ రాయబారులు ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. విదేశాల రాయబారులు మన దేశంలో ఎవరు నియమిస్తారంటే వాళ్ళ దేశాల అధ్యక్షులు నియమిస్తారు. సో మనకు తెలుసు ఆల్రెడీ రాయబారి వేరు, కమిషనర్ వేరు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. కామన్వెల్త్ కంట్రీస్ లో ఉన్నప్పుడు హై కమిషనర్ అని చెప్పేసి పిలుస్తాం, నాన్ కామన్వెల్త్ కంట్రీ పోతే గిట్ట రాయబారి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ బుక్స్ అండ్ పేపర్స్ లో మాతృభూమి అనే పత్రిక మలయాళీ పత్రిక అండి. సో ఇది 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. సో 100 ఏళ్ళు మన నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పినాడు, సో కంగ్రాచులేషన్ చెప్పినాడు. కేశవ మీనన్, సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, బతికి లేడు బట్ ఈయనే దీన్ని సంపాదకీయం అని చెప్పేసి, సంపాదకుడు ఎవరు అంటే కేశవ్ మీనన్ అని చెప్పేసి. ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసి మాధవన్ నాయర్ ఉంటాడు. సో ఈ మాధవన్ నాయర్ ఎవరు అంటే మనకి కేరళలో ఫేమస్ వైకోమ్ సత్యాగ్రహంకి ఫేమస్. అతను కాంగ్రెస్ చేపట్టిన ఈ దళితుల ఆలయ ప్రవేశం యొక్క ఉద్యమమే ఈ వైకోమ్ సత్యాగ్రహము. వైకోమ్ సత్యాగ్రహాన్ని మాధవన్ నాయర్ అండ్ మాతృభూమి పత్రిక రెండు కూడా కండక్ట్ చేస్తే 100 years పూర్తి చేసుకుంది మలయాళీ పత్రిక కేశవ్ మీనన్ అని చెప్పేసి. మన పిఐబి ఈ ప్రధానమంత్రి ప్రెస్ రిలీజ్ డిపార్ట్మెంట్ లో ఈ వార్త అయితే మనకి ఉన్నది. నెక్స్ట్ మోడీ మీద పుస్తకం డైరెక్ట్. సో మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 అని చెప్పేసి 20 years టైంలో మోడీ సక్సెస్ ఎలా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 4 times 5 times సీఎంగా చేసిండు, అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చిండు. అటువంటి సక్సెస్ ని ఈ బుక్ లో రాసిండు. ఎవరు అంటే మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అటువంటి జయశంకర్ రాసిండు. సో జయశంకర్ రాయడం జరిగింది మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 అని చెప్పేసి. పర్సన్స్ ఇన్ న్యూస్ మనకి యూజిన్ పార్కర్. సో యూజిన్ పార్కర్ చనిపోయినాడు. అమెరికా ఈ సోలార్ విండ్, సౌర గాలిని ఫస్ట్ టైం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన వ్యక్తి యూజిన్ పార్కర్. ఇటీవల వార్తల్లో ఉన్నది మనకు తెలుసు, పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి మనం ఒక వీడియో స్పెషల్ చేస్తున్నాం ఆల్రెడీ. సో పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి. సో ఇతని పేరే పార్కర్, అంటే ఇతనే చనిపోయినాడు, వెరీ బ్యాడ్ లక్. నాసా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ లో పార్కర్ యొక్క స్పెషల్ ఏంటి అంటే బతుకున్న సైంటిస్ట్ యొక్క నేమ్ అనేది వెరీ ఫస్ట్ టైం నాసా అనేది ఒక ప్రయోగానికి పెట్టింది. ఈ పార్కర్ స్పెషల్ ఏంటి అంటే తన పేరుతో ఉన్న ఉపగ్రహాన్ని తను చూసుకున్నాడు. ఇంతకుముందు ఉపగ్రహాల పేర్లు సైంటిస్టులే ఉన్నాయంటే ఉన్నాయి, బట్ వాళ్ళు బతికలేరు. అప్పుడు వాళ్ళు బతికి ఉన్నప్పుడే పార్కర్ అని చెప్పేసి పేరు పెట్టబడింది ఆ సోలార్ ప్రోబ్కి, పరిశోధన కోసం అని చెప్పేసి. సో ఇది మనకి 18th 19th కరెంట్ అఫైర్స్.
Thank you very much.